భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో 2 ఎకరాల భూ వివాదంపై సారపాక టీఎన్టీయూసీ నాయకులు హరిప్రసాద్ అనుచరులపై అతని కారుపై కాంగ్రెస్ వర్గీకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అడ్డుకోబోయారు. ఈ ఘర్షణలో సిఐ గన్మెన్ రమేష్ పై కూడా కాంగ్రెస్ వర్గీకులు దాడి చేశారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నాయకుడు కనుక మెడల హరిప్రసాద్ మాట్లాడుతూ అశ్వాపురం రెవెన్యూ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో మాకు 41 ఎకరాల 17 గుంటలు కలదు. అందులో 2 ఎకరాల భూమిపై కొన్ని సంవత్సరాలుగా వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైకోర్టు నుండి ఆర్డర్ కాపీ తెచ్చుకుని 2 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి స్థలం వద్దకు చేరుకోగా కొంతమంది కాంగ్రెస్ వర్గీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతని అనుచరులు దాడికి దిగారు. జేసీబీపై నా కారుపై దాడి చేశారు. అడ్డుకోపోయిన అశ్వాపురం సిఐ గన్మెన్ పై కూడా దాడి చేశారు. తమ దాడి చేసిన వారిపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, మాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అశ్వాపురం నుంచి చాలా మంది వచ్చారు. ఆ రోజు కూడా నువ్వు జరిగింది గొడవ పెట్టుకుంటే అంత గొడవ అయితే ఎవరికొన్నా ఎల్పీ గారి ఊరు గురించి ఊరు మొత్తం వస్తారు మీ ఇష్టం. ఒక్క గంటలో వస్తారు ఊరు మొత్తం. తర్వాత మీరు గొడవ పెట్టుకునే మాత్రం మీ ఇష్టం. జాయింట్ సర్వే పెట్టి సర్వే రిపోర్ట్ జాయింట్ సర్వే పెట్టారు. ఎవరు పిలిచారు? నోటీస్ బోర్డులో పెట్టారు. ఎవరికి వచ్చారు? బయటకు వచ్చిందా? మా కాడికి దీంట్లో క్లియర్ గా ఉంది. నోటీస్ ఇవ్వాలి, ఇవ్వలేదు. దీంట్లో క్లియర్ కట్ గా నోటీస్ ఉంది. ఇది హైకోర్టు తెలిస్తే మాట్లాడు. లేదంటే కూర్చుంది హైకోర్టు జడ్జిమెంట్. ఏదో కోటేశ్వరరావు గారు పిలిచి వచ్చి మాట్లాడితే ఏ కేసు అయినా పెట్టుకో, మాకేం భయం లేదు. నువ్వు పెడితే మేము పెట్టలేము కేసు. మాకు కేసు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. జరిగిన దౌర్జన్యాన్ని మీకు సమాచారం అందినమ్మటే మీరందరూ కూడా జరిగిన దౌర్జన్య సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబానికి మా నాన్నగారి పేరు మీద రామచంద్రాపురం గ్రామంలో, అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలో వ్యవసాయ భూమి కలదు. అట్టి భూమిని
మేము కన్వర్షన్గా కూడా చేయించి ఇండస్ట్రీగా కూడా మార్చడం జరిగింది. అట్టి భూమిలో దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం జరిపించగా కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు ద్వారాగా మాకు క్లియర్ కట్గా అది క్లియర్ ల్యాండ్ ఫెన్సింగ్ చేసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేస్తూ ఈరోజు ఫెన్సింగ్ వేయబోతా ఉంటే అక్కడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొగిళ్ళ పెదవీరారెడ్డి, సామ కృష్ణారెడ్డి, అదేవిధంగా కొంతమంది దుండగులు మాసిరెడ్డి వెంకన్న, ఏను కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా కొంతమంది దుండగులు వచ్చి ఈ దుండగులందరూ కలిసి మీరు ఫెన్సింగ్ వేస్తే కుదరదు, ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరించిన సమయంలో మేమందరం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి పోలీసు వారు సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి మీరు ఎటువోళ్ళు అటు వెళ్ళిపోండి, మీరు ఏదన్నా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి మీ కాగితాలు ఇరువురు కూడా కాగితాలు చూపించి ఎవరు ఆర్డర్ ఉంటే వారికి మేము సహాయ సహకారాలు ఇస్తాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివద్దంటే వారి మాటను అనుసరించి మేము అశాపురం స్టేషన్కి వస్తూ ఉంటే దారి మధ్యలోనే అక్కడే అడ్డగించి ఏనుగు కృష్ణారెడ్డి, మాసిరెడ్డి వెంకన్న వీరిరువురు కూడా మా మీద భౌతికంగా దాడి చేయడమే కాకుండా నా కారు అద్దాలు కూడా తీవ్రంగా గాయపరుస్తూ అక్కడే ఉన్నటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారి మీద వారి మీద కూడా దౌర్జన్యంగా ఉంటూ అడ్డు వచ్చినటువంటి పోలీసు వారి మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి అతి కిరాతమైన దుండగులు వీరు. ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందో మేము ఇక్కడికి వచ్చేసరికి అక్కడ జరిగిందంతా కూడా ఈ రోజు నాడు అన్ని గ్రూపుల్లో వస్తూ ఉంది. అంటే పోలీసు వారంటే కూడా భయం లేదు, న్యాయ వ్యవస్థ మీద భయం లేదు, చట్టం మీద భయం లేదు. ఆ యొక్క భూమికి సంబంధించి వారికి ఎటువంటి హక్కు ఉన్నా మేము వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇదే విధంగా జరిగినప్పుడు అప్పుడున్న డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు వచ్చి ఒక ఒప్పంద పత్రం రాసుకొని ఉన్నాం. ఆ ఒప్పంద పత్రం ప్రకారం ఆ రోజునాడు ల్యాండ్ సర్వే చేసి ఆ ల్యాండ్ మాదని తేలితే మేము తీసుకోవాలి, మాది కాదని తేలితే వదిలేస్తామని చెప్పి ఒప్పంద పత్రం రాసుకొని ఉన్నాం. మొగిళ్ళ పెద్దవీరారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏను కృష్ణారెడ్డి, పగడాల రామిరెడ్డి వీరందరూ కూడా ఒప్పంద పత్రంలో సంతకం పెట్టారు. సర్వే చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సర్వేలు, డివిజనల్ సర్వేలు మా ల్యాండ్ 1968లోనే పొడి సేతువారి, 1981లో పొడి సేతువారి, 1986లో పొడి సేతువారి, 190 సర్వే నంబర్లో ఉన్న ఈ 4000, 5000 ఎకరంలో ఏ ఒక్క ల్యాండ్కు లేనటువంటి పర్ఫెక్ట్ క్లియర్ డీడ్ డాక్యుమెంట్స్ కన్వర్షన్ అయ్యి, అదేవిధంగా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే కూడా అది శ్రీ రామకోటేశ్వర గారిదేనని చెప్పి అప్పుడున్న రెవెన్యూ వారు ఇచ్చినటువంటిది. అదేవిధంగా ఒప్పంద పత్రం, అదేవిధంగా డివిజనల్ సర్వేర్ గారు మీరందరూ కూడా గ్రామస్తులు రండి సర్వేలో పాలు పంచుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి 18వ తారీఖు రోజు నాడు 18/8/2023 ఫస్ట్ లెటర్ ఇచ్చి పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. అప్పుడు వారు రాకపోతే మరలా 28వ తారీఖు రోజు నాడు 28/8/2023 కూడా మరలా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం డిస్ట్రిక్ట్ సర్వేర్ గారు వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇది పర్ఫెక్ట్ రిజిస్టర్ పట్టా కన్వర్షన్ ల్యాండ్ అని ఇచ్చిన రిపోర్టు. హైకోర్టు వారు, గౌరవ న్యాయస్థానం వారు, హైకోర్టు వారు ఇది రిజిస్టర్ ల్యాండ్, ఆ పంచనామాని మేము క్యాన్సిల్ చేస్తున్నాం, దానికి ఫెన్సింగ్ చేసుకోవాల్సిందిగా గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్ ప్రకారం మేము వెళ్తే దౌర్జన్యంగా వచ్చినటువంటి వారి పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము జిల్లా కలెక్టర్ గారిని, గౌరవ ఎస్పీ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కలుస్తాం. పోలీసు వారికే భద్రత లేని సమయంలో సామాన్యమైన పాండవుల పరిస్థితి ఏంటి, ఇట్లా దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఏ భూమినైనా ఆక్యుపై చేసుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటాం. కాబట్టి మీడియా వారు మీరందరూ కూడా మా యొక్క డాక్యుమెంట్లో ఏ తప్పున్నా మీడియా సాక్షిగా మాది కాకపోతే మేము వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి సంబంధించింది ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఉందా అది మీరందరూ కూడా కూలంకుషంగా అడిగి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పిలవకపోయినా వచ్చి మా యొక్క ఇబ్బందిని గమనించి ఈ రోజునాడు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.